హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చండి క్యారెట్తో గోధుమ పిండితో మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. లంచ్ బాక్స్లో కానీ లేదంటే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక కుక్కర్లోకి 3 పొట్టు తీసినటువంటి క్యారెట్ని ఈ విధంగా వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ తర్వాత క్యారెట్ మెత్తగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు ఈ క్యారెట్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అందులోనే ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. పిండి ఒకవేళ గట్టిగా ఉంటే నీళ్లు వేసుకోవచ్చు. అలానే పిండి ఒకవేళ లూజ్ అయితే కొంచెం పొడి పిండి వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేతికి నూనెను అప్లై చేసేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న సైజు ఉండలు తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఇలా మధ్యలోకి ప్రెస్ చేస్తే సరిపోతుంది. అంతేనండి. ఇదే విధంగా మిగిలిన ఉండలను కూడా ప్రిపేర్ చేసేసుకోండి. మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన షేప్లో అయినా చేసేసుకోవచ్చండి. కాకపోతే ఉండలు చేసేటప్పుడు కానీ మీకు నచ్చిన షేప్లో చేసేటప్పుడు కానీ మందంగా ఉండకూడదు. ఇదే విధంగా మిగిలిన ఉండలు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 గ్లాసులు పట్టుకుని నీళ్లు వేసుకోండి. ఈ నీళ్లు బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ గోధుమ పిండి ఉండల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇవి పైకి తేలేదాకా బాయిల్ చేసేసుకోండి. వన్స్ ఒకసారి ఇవి పైకి తేలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకోండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి అందులో వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పచ్చిమిరపకాయని కూడా వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక అందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక టమాటాను కూడా వేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసేసుకోండి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా మ్యాగీ మసాలా పొడిని కూడా వేసేసుకొని ఇవన్నీ అర నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్నటువంటివి కూడా వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా టమాటా కెచప్ని కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు కావాలనుకుంటే ఈ టైంలోనే అర నిమ్మకాయ జ్యూస్ని కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.